హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు ఏం కర్రీ చేస్తున్నా చూడండి. పుంటుకూర పప్పు అండి. ఈరోజు అయితే ఇందులో అయితే ఏమేమి వేసిన అంటే పచ్చికాయలు, కొంచెం అంత చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి, మరి పుల్లగా అవుతుంది. కొంచెం అంత చింతపండు వేసుకోవాలి. కందిపప్పు, కొన్ని మెంతులు అండి, అవి కూడా ఎక్కువ వేసుకోకండి. కొంచెం అంత పసుపు చూడండి. పుంటుకూర పప్పు మా ఇంట్లో. ఈ పుంటుకూరలు ఏం వేసినంటే కొత్తిమీర, కరివేపాకు వేసినండి. ఇవన్నీ ఇలా వేసుకొని నీళ్ళు పోసుకోవాలండి. మాకు ఎంత కావాలంటే అంత నీళ్ళు పోసుకొని 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి. పుంటుకూర పప్పును ఉడికించుకున్నాక దింపుకొని రుబ్బుకొని పోపు పెట్టుకున్నారండి. నేనైతే ఇలానే చేస్తా చూడండి పుంటుకూర పప్పు మా ఇంట్లో అయితే. మీరేం చేసినా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. బాయ్ అండి.